ఎలాగైనా చదువుకొని జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళైతేనే ఈ వీడియోని చూడండి. ఇన్ని రోజులు దీని గురించి నేను ఎందుకు చూడలేదా అని చెప్పేసి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో ఎస్పెషల్గా ఎవరి కోసం అని అంటే, ఎవరైతే ఇండియాలో ఇంటర్మీడియట్ కానీ బీటెక్ కానీ చదువుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళ కోసం అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పేరెంట్స్ ఎవరైనా మీ పిల్లల్ని జపాన్లో చదివించాలనుకుంటే కూడా ఈ వీడియోని చూడండి, తప్పకుండా హెల్ప్ అవుతుంది. అసలు ఈ స్కాలర్షిప్ ఏంటి, దీని గురించి ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి, ట్యూషన్ ఫీజు ఏమన్నా ఉందా, లాంగ్వేజ్ ఏమన్నా అవసరమా, ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో ఓపిక్గా చివరి దాకా చూడండి, డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. చదువుకునే పిల్లలు అస్సలు స్కిప్ చేయొద్దు. మీలాంటి చదువుకునే ఇంకొక నలుగురికి ఇది ఫార్వర్డ్ అవుతుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నార్మల్ గా జపాన్ లో బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ చేయాలని అనుకుంటే, అంటే బీటెక్ కానీ ఎంటెక్ కానీ చేయాలని అనుకుంటే ఒక పెద్ద స్కాలర్షిప్ ఉంది. అది MEXT నెక్స్ట్ స్కాలర్షిప్ అని పిలుస్తారు. దాని గురించి నేను ఈ వీడియోలో చెప్పట్లేదు, వేరే స్కాలర్షిప్ గురించి మాట్లాడతాను. నెక్స్ట్ స్కాలర్షిప్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ నెక్స్ట్ స్కాలర్షిప్ అనేది చాలా పెద్ద స్కాలర్షిప్. అన్ని దేశాల నుంచి చాలా మంది పిల్లలు దీనికోసం అప్లై చేస్తారు, కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఈ స్కాలర్షిప్ రావడం చాలా కష్టం. అలాగే లాంగ్వేజ్ అడుగుతారు, తర్వాత IELTS కానీ TOEFL కానీ క్లియర్ చేసినట్టు సర్టిఫికెట్ అడుగుతారు. దీనికి ఇంటర్వ్యూ ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉంటుంది. అప్లికేషన్ ప్రొసీజర్ కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. అయితే ఇది ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్, చాలా ఎక్కువ స్టైపెండ్ ఇస్తారు. కానీ ఇది అప్లై చేయడానికి మన ఇండియన్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో మోస్ట్లీ రిజెక్ట్ అవుతుంది. దానికి రీజన్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కాబట్టి దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఎవరైతే జపాన్లో నెక్స్ట్ స్కాలర్షిప్ ద్వారా వచ్చారో వాళ్ళు ఎవరైనా నాకు కనిపిస్తే వాళ్ళతో ఒక వీడియో చేస్తాను. కానీ ప్రెజెంట్ మాత్రం నేను వేరే స్కాలర్షిప్ గురించి చెప్పబోతున్నాను. ట్రస్ట్ మీ, నేను మొత్తం అంత పాయింట్స్ రాసుకున్నాను. నిజంగా నాకు చాలా ఇన్ని రోజులు దీని గురించి నేను ఎందుకు చూడలేదా అని చెప్పేసి. చాలా చాలా యూస్ఫుల్ స్కాలర్షిప్ అండి. ఈ స్కాలర్షిప్ అంతా కూడా యూనివర్సిటీయే చూసుకుంటుంది. ట్యూషన్ ఫీ గురించి ఆలోచించాల్సిన పని లేదు. హ్యాపీగా పార్ట్ టైంలు చేసుకుంటూ చదువుకోవడానికి వీలు కలిగిన ఒక స్కాలర్షిప్ అనమాట. దీని గురించి ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు ఏ టైంలో చూసుకోవాలి, లింక్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రతిదీ మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్లీ ఫ్రీ. ఇది ₹1 కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి టైంకి అప్లై చేసి అన్ని పాయింట్స్ని ఒక్కొక్కటిగా చదివి అప్లై చేసుకొని చక్కగా ప్రిపేర్ అయితే కనుక స్కాలర్షిప్ వస్తుంది. మంచిగా ఎవరైతే జపాన్లో జాబ్ చేయాలనుకుంటున్నారో, జపాన్లో నేను జాబ్ చేయాలనుకుంటున్నాను అక్క అనే వాళ్ళకు మాత్రమే ఈ స్కాలర్షిప్. లేదు నేను టాప్ యూనివర్సిటీలో చదువుకోవాలని అనుకుంటే కనుక వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయండి. ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్పబోయే స్కాలర్షిప్ ఏదైతే ఉందో అది ఒకే ఒక యూనివర్సిటీలో చదువుకోవచ్చు. అదే షిజుఓకా యూనివర్సిటీ అనమాట. సో నేను ఏ యూనివర్సిటీ అయినా పర్లేదు, ఎలాగైనా చదువుకొని జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళైతేనే ఈ వీడియోని చూడండి. స్కాలర్షిప్ కావాలనుకుంటే స్కిప్ చేసేయండి, నేను ముందే చెప్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఈ స్కాలర్షిప్ నేమ్ వచ్చేసి ఏషియా బ్రిడ్జ్ ప్రోగ్రామ్, దీన్నే ABP అంటారు. ఇది షిజుఓకా యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ ABP స్కాలర్షిప్ ఎవరికంటే, ఫ్రెష్ గా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు జపాన్ లో చదువుకోవాలని అనుకుంటే, ఈజీగా త్వరగా సెలెక్ట్ అవ్వాలని అనుకుంటే కనుక వన్ ఆఫ్ ద ఈజీ వేస్ అనే చెప్పాలి. నిజంగా చాలా మంది ఇక్కడ ఆ స్కాలర్షిప్ మీద చదువుకుంటున్నారు. నేను చాలా రీసెర్చ్ చేశాను, చాలా వీడియోస్ చూసి నోట్స్ రాసుకొని వెబ్సైట్స్ లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ స్కాలర్షిప్ కి నెక్స్ట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ స్కాలర్షిప్ ఏంటంటే చాలా హై లెవెల్ స్కాలర్షిప్ అనమాట. దీనికి చాలా ప్రియారిటీ ఉంటుంది. అన్ని దేశాల వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు, కాబట్టి దీనికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. జాపనీస్ కావాల్సి ఉంటుంది, చాలా తలకాయ నొప్పి ఉంటుంది. కానీ ఈ ABP స్కాలర్షిప్ ఏదైతే ఉందో, ఈ ఏషియా బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఇది కేవలం 5 కంట్రీస్ మాత్రమే అప్లై చేయాలన్నమాట. 5 కంట్రీస్ మాత్రమే ఎలిజిబుల్. ఇండియా, ఇండోనేషియా, థాయిలాండ్, జపాన్, ఇంకొక కంట్రీ ఉంది వియత్నాం. ఈ 5 కంట్రీస్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. మిగతా అన్ని కంట్రీస్కి అప్లికబుల్ కాదు. ఓన్లీ ఈ 5 కంట్రీసే. కాబట్టి సీట్స్ కూడా లిమిటెడ్గానే ఉన్నాయి. అంటే 40 సీట్స్ ఉన్నాయి బ్యాచిలర్స్లో, మాస్టర్స్లో 20 to 25 సీట్స్ ఉంటాయి. కాంపిటీషన్ తక్కువ ఉంది కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ స్కాలర్షిప్తో. సో మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ స్కాలర్షిప్ గురించి కంప్లీట్గా చదివి టైంకి అప్లై చేసి ఇంటర్వ్యూకి మంచిగా ప్రిపేర్ అయితే కనుక డెఫినెట్లీ సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కాలర్షిప్ ఎవరు అప్లై చేయాలి అని అంటే, STEM అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ ఫీల్డ్స్లో ఉన్న ఎవరైనా సరే దీన్ని అప్లై చేయొచ్చు. ఏమేమి ఉంటాయనంటే బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ రెండింటికి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఈ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే, నేను మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను, టెన్షన్ పడకండి.
ఈ లింక్ అనేది మీరు ఏం చేయాలంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనమాట. ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రొఫెసర్ లిస్ట్ కనపడుతుంది అనమాట మీకు. సో ఆ ప్రొఫెసర్స్ని మీరు అప్రోచ్ అవ్వాలన్నమాట. మీరు ఏం చేయాలంటే మీ ఫీల్డ్కి సంబంధించిన, ఒకవేళ మీరు సైన్స్లో ఉంటే దాని రిలేటెడ్ ప్రొఫెసర్ని, ఇంజనీరింగ్ చేస్తుంటే దాని రిలేటెడ్ ప్రొఫెసర్ని మీరు చూసి వాళ్ళకి మెయిల్ చేయాలన్నమాట. ఏమనంటే మీ పేరు, మీ డీటెయిల్స్ ఇచ్చి, మీ రెజ్యూమే ఇచ్చి, మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి మెయిల్ చేస్తే, ఇన్ కేస్ వాళ్ళకి మీ ప్రొఫైల్ నచ్చిందనంటే ఫస్ట్ స్టెప్ ఇదే. వాళ్ళకి మీ ప్రొఫైల్ ఓకే అని అనుకుంటే వాళ్ళు మీకు మెయిల్ బ్యాక్ చేస్తారు, అప్లై చేయమని చెప్తారు. వాళ్ళు మెయిల్ చేసిన తర్వాత మార్చ్ ఆర్ ఏప్రిల్ ఈ టైంలో, ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ అరౌండ్ ఈ టైంలో మీరు ఏం చేయాలంటే డాక్యుమెంట్స్ అన్నిటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లోడ్ చేసిన తర్వాత ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక 1 month తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుంది, సెలెక్ట్ అయ్యారని చెప్పేసి. అంటే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు, ఇప్పటిదాకా ఇంటర్వ్యూకి సెలెక్షన్ అయింది. ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ మీరు ఎవరికైతే మెయిల్ చేశారో ఆ ప్రొఫెసర్, అలాగే వేరే ప్రొఫెసర్స్ కూడా ఉంటారు ఆ కాల్లో. సో వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంటారనమాట. ఎందుకు ఇదే యూనివర్సిటీ తీసుకోవాలనుకుంటున్నావు, ఎందుకు ఈ స్కాలర్షిప్, నీకు ఎందుకు ఇది ఇంట్రెస్ట్, ఈ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండి మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు సెలెక్టెడ్ అని, ఇంకా మీరు హ్యాపీగా జపాన్ వచ్చేయచ్చు. ఇక తర్వాత వచ్చేసి ఈ ప్రోగ్రామ్ అంతా ఇంగ్లీష్లో ఉంటుందా, జపనీస్లో ఉంటుందా? బ్యాచిలర్స్ అయితే నాకు అంత ఐడియా లేదు, కానీ మాస్టర్స్ మాత్రం కంప్లీట్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. జపనీస్ అయితే అసలు అవసరం లేదు, ఎలాంటి సర్టిఫికేషన్ కూడా అవసరం లేదు. బ్యాచిలర్ చేయాలనుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జపనీస్ క్లాసెస్ అనేవి ఒక 6 months ఇస్తారనమాట, ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు అన్ని నేర్పిస్తారు జపనీస్. బట్ మాస్టర్స్ మాత్రం జపనీస్ అనేది ఇట్స్ అప్ టు యూ, మీ ఇష్టం, చదువుకోవాలనుకుంటే చదువుకోండి, లేకపోతే లేదని అంటారు. ఈ స్కాలర్షిప్ కి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇది కంప్లీట్లీ ఆన్లైన్ అనమాట, ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. సో ఇది చాలా అడ్వాంటేజ్. నాకు మాస్టర్స్ గురించి ఎక్కువ ఐడియా ఉంది, బ్యాచిలర్స్ గురించి నేను కంప్లీట్ గా స్టడీ చేయలేదు. రెండిటికి వెబ్సైట్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒక్కొక్కటి డీటెయిల్డ్ గా చదవండి. మాస్టర్స్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ ఇయర్ ఫీజు అనేది కంప్లీట్లీ వేవ్ చేసేస్తారు, అంటే క్లెయిమ్ చేసేసుకోవచ్చు మనం. స్కాలర్షిప్ అనేది ఫ్రీగా ఉంటుంది ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే మీ ఫస్ట్ ఇయర్లో ఉన్న పర్ఫార్మెన్స్ని బట్టి, బ్యాచిలర్స్లో కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉండొచ్చు, మీ ఫస్ట్ ఇయర్లో ఉండే పర్ఫార్మెన్స్ని బట్టి సెకండ్ ఇయర్కి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది, అంటే దాన్ని కూడా వేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీకు స్కాలర్షిప్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా చదువుకొని మంచిగా పర్ఫామ్ చేయగలిగితే నెక్స్ట్ ఇయర్ కూడా ఫ్రీ అవుతుంది అనమాట. సో మోస్ట్లీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మంచిగానే పర్ఫామ్ చేస్తారు. జపాన్లో మాస్టర్స్ కానీ బ్యాచిలర్ చేయడం కానీ అన్ని దేశాలతో పోల్చుకుంటే కొంచెం ఈజీయే, పెద్ద కష్టమేమీ కాదు. సో ఈజీగా మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం అయితే ఎక్కువే ఉంటుంది. యూనివర్సిటీ స్టైపెండ్ వచ్చేసి 40,000 yen అనమాట. నెలకి 40,000 yen ఇస్తుంది, విచ్ ఇస్ వెరీ లెస్, చాలా తక్కువ. 40,000 yenతో మనం సరిపెట్టుకోలేం, అంటే ఇల్లు, అపార్ట్మెంట్ వరకు దొరకచ్చు, కానీ ఫుడ్కి వాటికి వీటికి ఏం చేయాలి మరి, ఎట్లా పరిస్థితి అని అంటే, యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ షిజుఓకా యూనివర్సిటీ, ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక వాళ్ళు మీ తరపున కొన్ని స్కాలర్షిప్స్ అప్లై చేస్తారు. అందులో ఒకటే చస్సు అని చెప్పేసి ఒక స్కాలర్షిప్ ఉంటుంది. ఈ స్కాలర్షిప్ ఏంటంటే ఒకవేళ మీరు సెప్టెంబర్లో ఎంటర్ అవుతున్నారంటే కనుక 6 months వ్యాలిడిటీతో వస్తుంది. అదే మార్చ్లో ఆ టైంలో ఏప్రిల్లో ఎంటర్ అవుతున్నారంటే కనుక 1 year ఉంటుంది అనమాట. సో ఈ స్కాలర్షిప్ ఎంత అంటే 48,000 yen. యూనివర్సిటీ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చే 40,000 కాకుండా వాళ్ళు మీ తరపున కొన్ని స్కాలర్షిప్స్ అప్లై చేస్తారు. అవి కూడా వచ్చాయంటే దగ్గరగా ఒక 80,000 yen లేదా 85,000 yen వరకు రావచ్చు. కానీ 40,000 yen ఉండి ఇన్ కేస్ ఇవి కూడా వచ్చి సరిపోవట్లేదు అని అంటే మీరు చక్కగా పార్ట్ టైం చేసుకుని కూడా ఇక్కడ చదువుకోవచ్చు. సో స్టైపెండ్ ఎంతో కొంత ఇస్తున్నారు కాబట్టి టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు. హ్యాపీగా చదువుకుంటూ పార్ట్ టైం చేసుకుంటూ 2-3 ఏళ్ళు కష్టపడితే డిగ్రీ అయిపోయేంత వరకు తర్వాత జాబ్ వస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అని అంటే, ఫస్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ డేట్, అంటే మేము ఈ టైంకి మా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది, ఈ డేట్కి మాకు బీటెక్ అయిపోతుంది, లేకపోతే మా ఇంటర్మీడియట్ అయిపోతుందని ఒక సర్టిఫికేట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సెకండ్ వచ్చేసి లాంగ్వేజ్ సర్టిఫికేషన్ అంటే IELTS కానీ TOEFL కానీ దీనికి లేవు. మీ బీటెక్ డిగ్రీ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికెట్ ఇంగ్లీష్లో, అంటే మీ డిగ్రీ ఇంగ్లీష్లో ఫినిష్ చేసుకున్నారు అని ఒక ప్రూఫ్ మీరు చూపిస్తే చాలు. సో మన ఇంగ్లీషే కాబట్టి టెన్షన్ లేదు. సో మన బీటెక్ డిగ్రీ సర్టిఫికెట్ ఏదైతే
ఏదైతే ఉంటుందో అదే లాంగ్వేజ్ సర్టిఫికేట్గా కన్సిడర్ చేస్తారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్స్ టు కన్సిడర్ అనమాట. ఎందుకనంటే నార్మల్గా ఒక స్కాలర్షిప్ అప్లై చేయడానికి వేరే వేరే ఎగ్జామ్స్ రాయకుండా మన డిగ్రీనే ఒక సర్టిఫికేట్గా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి బెస్ట్ అనమాట. చాలా ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు. మీరు ఏ కాలేజ్లో అయితే చదువుకుంటున్నారో ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి ఈ లాంగ్వేజ్ సర్టిఫికేట్ గురించి హెల్ప్ చేయమంటే వాళ్ళే హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఒక రికమెండేషన్ మీ తరపున యూనివర్సిటీకి పంపిస్తే సరిపోతుంది అనమాట. ఐ హోప్ ఈ స్కాలర్షిప్ గురించి మీకు ఇది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా అప్లై చేయండి, స్కిప్ చేయొద్దు. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో లింక్ ఓపెన్ చేసి రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండండి. చక్కగా జపనీస్ ఇంప్రూవ్ చేసుకోండి. బేసిక్స్ నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. నేను జపనీస్ ఫస్ట్ లెవెల్ 28 days లో నేర్చుకున్నాను. పెద్ద కష్టపడాల్సిన పనే ఉండదు. డైలీ ఒక 10 to 20 వొకాబులరీ చదువుకుంటూ బేసిక్స్ బ్రషప్ చేసుకుంటే ఏంటంటే మీకు ఈజీగా త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. బ్యాచిలర్స్ చదివే పిల్లలకు ఆల్రెడీ యూనివర్సిటీ వాళ్ళే మీకు జపనీస్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మాస్టర్స్ చేసే వాళ్ళకి జపనీస్ ఉండదు. కంప్లీట్లీ ప్రోగ్రామ్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ బేస్డ్ కంపెనీస్ చాలా ఉన్నాయి జపాన్లో. సో జాబ్ తెచ్చుకోవడం పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. మీరు జపాన్లోనే ఉంటూ జాబ్ వెతుకుంటున్నారంటే ఇంకా చాలా ఈజీ అనమాట ఇండియాలో ఉండి అప్లై చేయడం కంటే. సో ఇండియాలో ఉండి జాబ్స్కి ఎలా అప్లై చేయాలనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. కానీ ఈ స్కాలర్షిప్ మాత్రం మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని స్కాలర్షిప్స్ గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వెబ్సైట్స్లో చెక్ చేయండి. మిస్ అవ్వకుండా ఒక్కొక్కటి చూడండి. మీ గోల్ జపాన్ రావడం అయితే, జపాన్లో జాబ్ చేయడం అయితే ఖచ్చితంగా కష్టపడాలనుకుంటే కనుక ట్రై చేయండి. ఇంతేనండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే జపాన్ రావాలనుకుంటున్నారు, చదువుకోవాలని అనుకుంటున్నారు జపాన్లో అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. స్కిప్ చేయొద్దు, లైక్ చేయండి. ఇది ఫార్వర్డ్ అవుతుంది నలుగురికి. ఇంత కష్టపడి రీసెర్చ్ చేసి వీడియోలు పెడుతున్నాను. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవ్వాలన్న హోప్తో ఐ హోప్ మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను ఇంకా అంత మోటివేట్ అయ్యి ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను వేరే స్కాలర్షిప్స్ గురించి, అలాగే లాంగ్వేజ్ గురించి, జాబ్స్ గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.